గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ క్లాస్లో వచ్చేసరికి మనం 8th యూనిట్ చెప్పుకుందాం. సో 8th యూనిట్ వచ్చేసరికి కన్సాలిడేషన్ ఆఫ్ సాయిల్స్. సో కన్సాలిడేషన్ అంటే ఏంటని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో కాకపోతే ఈ కన్సాలిడేషన్ అనేది మనం ఎలా ఎక్స్పెరిమెంట్ నుంచి తెలుసుకుంటాము, ఎంత వాల్యూ ఉంటుంది కన్సాలిడేషన్ అనేది అని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో అసలు కన్సాలిడేషన్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో కన్సాలిడేషన్ అంటే ఏంటి అంటే, consolidation is the gradual reduction in the volume of partly or fully saturated soils under sustained loading and is mainly due to the expulsion of water from the soil pores. When a static load is applied to a saturated clay, it is first carried by the pore water because the structure must compass to take the load. There is a sudden increase in the pore water pressure called the excessive pore pressure, and its initially value V0 is equal to the total applied external pressure. This buildup of excessive pore pressure causes the water to drain out of the pores, allow the soil skeleton to compress and consequently get stressed. The excessive pressure is thus gradually transferred from water to soil particles as effective pressure. Equilibrium occurs when all the excessive pressure in the water is transformed to the soil skeleton as effective pressure and no more water drains out. This process of expulsion of water from the soil due to the excessive pore water with gradual reduction of volume in the soil volume accompanied by transfer of pressure from water to soil particles is called the process of consolidation. సో కన్సాలిడేషన్ అంటే ఏంటి అని అంటే, మనకి అడిషనల్గా లోడ్స్ అనేవి యాక్ట్ అయినప్పుడు అక్కడున్న సాయిల్ మాస్లో వాల్యూమ్లో చేంజ్ వస్తుంది. సో ఆ వాల్యూమ్లో చేంజ్ అనేది ఎందుకు వస్తుంది అంటే, మనకి ఆ సాయిల్ అనగానే మనకి సాయిల్లో వాయిడ్స్తో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఆ వాయిడ్స్ అనేవి ఏంటంటే, మనకి కొన్నేమో ఎయిర్ వాయిడ్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసరికి వాటర్ వాయిడ్స్ ఉంటాయి. సో ఎయిర్ వాయిడ్స్ కనుక మనం రిమూవ్ చేస్తే దాన్ని కాంపాక్షన్ అంటాము. వాటర్ వాయిడ్స్ కనుక మనకి అడిషనల్ ప్రెషర్ వల్ల రిమూవ్ అయితే దాన్ని కన్సాలిడేషన్ అంటాము. సో ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, మనకి అడిషనల్గా లోడ్స్ అనేవి సాయిల్ మీద యాక్ట్ అయినప్పుడు ఆ వాటర్లో మనకి నథింగ్ బట్ అక్కడ వాయిడ్స్ లో ఉన్న వాటర్ నుంచి మనకి ఇలా లోడ్స్ యాక్ట్ అయినప్పుడు ప్రెజర్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ ప్రెజర్ అనేది మనం పోర్ వాటర్ ప్రెజర్ అంటాం. సో ఈ పోర్ వాటర్ ప్రెజర్ అనేది మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఏంటి అని అంటే, ఎక్సెసివ్ పోర్ వాటర్ అనేది మనకి ఎక్స్పెల్ అవుతూ ఉంటది. సో దీనివల్ల ఏంటి అని అంటే, మనకి అవుట్వర్డ్ అగ్నెస్ట్ గా మనకి ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ ప్రెజర్ వల్ల ఏమవుతుంది అని అంటే, అక్కడ ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో అలా రావడం వల్ల ఏంటి అని అంటే, మనకి ఫైనల్ గా కొంత టైం తర్వాత ఏంటి అని అంటే, కంప్లీట్ గా అక్కడ ఉన్న వాటర్ ప్రెజర్ మొత్తం కూడా జీరో అయిపోద్ది. పోర్ వాటర్ మొత్తం మనకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాటర్ ప్రెజర్ అనేది ఏది డెవలప్ అవ్వదు కాబట్టి జీరో అయిపోద్ది. కాబట్టి ఫైనల్ గా ఉండేది ఏంటంటే సాయిల్ పార్టికల్స్. కాబట్టి సాయిల్ పార్టికల్స్ అనేవి ఒక స్కెల్టన్ ఫామ్ లో క్రియేట్ అవుతాయి. సో అలా క్రియేట్ అయినప్పుడు ఏంటి అని అంటే, మనకి లోడ్ అప్లై చేసినప్పుడు ఏంటంటే స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఏదర్ షియర్ స్ట్రెసెస్ అయినా అయి ఉండొచ్చు, లేదు అని అంటే నార్మల్ స్ట్రెసెస్ అయినా అయి ఉండొచ్చు. సో వాటి వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి నథింగ్ బట్ అక్కడ మనకి బేరింగ్ కెపాసిటీ అనేది తెలుస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి అక్కడ కన్సాలిడేషన్ అనేది ఎంత అమౌంట్ లో జరిగింది అనేది తెలుస్తుంది. కన్సాలిడేషన్ అమౌంట్ బట్టి మనం ఏంటంటే సెటిల్మెంట్ వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇలా వాటర్ అనేది మనకి ఇనిషియల్ స్టేజ్ నుండి కంప్లీట్ గా పోర్ వాటర్ ప్రెషర్ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయ్యేంత వరకు కూడా ఉండే ప్రాసెస్ ని మనం కన్సాలిడేషన్ ప్రాసెస్ అంటాం. సో నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ కన్సాలిడేషన్స్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ కన్సాలిడేషన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇమీడియట్ కన్సాలిడేషన్, ప్రైమరీ కన్సాలిడేషన్, సెకండరీ కన్సాలిడేషన్, అవి సెటిల్మెంట్స్ కింద చెప్పుకున్నాం. సో సెటిల్మెంట్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయంటే, కన్సాలిడేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత సాయిల్ అనేది అడ్జస్ట్ అవ్వడం వల్ల సెటిల్మెంట్ జరుగుతుంది. సో ఆ ఇనిషియల్ సెటిల్మెంట్ కన్సాలిడేషన్లో ఏం జరుగుతుంది, ప్రైమరీలో ఏం జరుగుతుంది,
సెకండరీ కన్సాలిడేషన్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇనిషియల్ కన్సాలిడేషన్లో వచ్చేసరికి ఏంటి అని అంటే ఏం జరుగుతుందంటే మనకి అక్కడున్న ఎయిర్ వాయిడ్స్ అనేవి రిమూవ్ అవుతాయి. సో నథింగ్ బట్ దాన్ని మనం కాంపాక్షన్ అంటాం. ఒకసారి అక్కడ ఆ ప్రాసెస్లో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. When a load is applied to the partly saturated soil, a decrease in volume occurs due to the expulsion of compression of air in the voids. A small decrease in volume occurs due to the compression of solid particles. The reduction in volume of the soil just after the application of load is known as initial consolidation or initial compression. For saturated soils, the initial consolidation is mainly due to the compression of solid particle. సో మనకి ఇనిషియల్ సెటిల్మెంట్లో ఏంటి అని అంటే మనం లోడ్ అనేది అప్లై చేసిన తర్వాత అక్కడున్న ఎయిర్ వాయిడ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఆ ఎయిర్ వాయిడ్స్ అనేవి రిమూవ్ అవడం వల్ల స్మాల్ డిక్రిమెంట్ అనేది జరుగుతుంది సాయిల్ వాల్యూమ్లో. సో ఆ వాల్యూమ్ అనేది మనం ఇనిషియల్గా లోడ్ అప్లై చేసినప్పటికీను అప్లై చేసిన స్టార్టింగ్ నుంచి మనం లోడ్ అనేది రిమూవ్ చేసేటప్పటికి వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ వాల్యూమ్ చేంజ్ అయిన పర్సంటేజ్ని బేస్ చేసుకొని మనం అక్కడ ఇనిషియల్ కన్సాలిడేషన్ జరిగింది అనేది మనం తెలుసుకుంటాం. సో ఇదేంటంటే ఓన్లీ మనం ఎక్కువ ఈ కన్సాలిడేషన్ అనేది సాచురేటెడ్ సాయిల్స్లో ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకేంటి అని అంటే ఎయిర్ అనేది రిమూవ్ అయిపోగానే మనకి అక్కడ ఉండేది మనకి ఓన్లీ సాలిడ్ పార్టికల్స్ కాబట్టి ఆ సాలిడ్ పార్టికల్స్ అన్నీ కూడా అడ్జస్ట్ అయ్యి ఇంటర్లాకింగ్గా స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రైమరీ కన్సాలిడేషన్లో ఏం జరుగుతుందో చూద్దాం. అకర్ డ్యూ టు ద ఎక్స్పెల్షన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ దట్ accompanies the void spaces. Primary consolidation settlement is a result of the volume change in saturated cohesive soils, very low and continuous over a long period of time. సో ప్రైమరీ కన్సాలిడేషన్ అంటే ఏంటి అని అంటే ఇందులో ఏంటంటే మనకి వాటర్ అనేది వాయిడ్స్లో ఉన్న వాటర్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇదేంటి అని అంటే మనకి ఫస్ట్ ఇనిషియల్ సెటిల్మెంట్ ఎయిర్ వాయిడ్స్ అనేవి రిమూవ్ అయిన తర్వాత మనకి వాటర్ వాయిడ్స్ రిమూవ్ అవ్వడాన్ని ప్రాసెస్ని మనం ప్రైమరీ కన్సాలిడేషన్ అంటాం. సో ఈ ప్రైమరీ కన్సాలిడేషన్లో ఏంటి అని అంటే మనకి ఎయిర్ వాయిడ్స్ అయితే మనకి వాల్యూమ్ అనేది ఇన్స్టెంట్గా ఇమీడియట్గా వాల్యూమ్ చేంజ్ అనేది మనకి కనిపిస్తుంది. బట్ ఈ ప్రైమరీ కన్సాలిడేషన్కి వచ్చేసరికి ఆ పోర్ వాటర్ అనేది మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మనం ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ అంటే కోహిజివ్ సాయిల్స్లో కనుక మనం తీసుకుంటే ఏంటంటే మనకి ఇమీడియట్గా రియాక్షన్స్ అనేవి తెలియవు. సో దానికోసం ఆ ఎక్స్పెల్షన్ ఆఫ్ వాటర్ అనేది మనకి లాంగ్ టైం వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ని మనం ప్రైమరీ కన్సాలిడేషన్ అంటాం. సో ఇదేంటంటే స్లోగా వస్తుంది, కంటిన్యూస్గా లాంగ్ పీరియడ్ వరకు కూడా మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటి అని అంటే మనకి వాల్యూమ్ చేంజ్ అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. సో ఇనిషియల్గా మనకి ఒక వాల్యూమ్ ఉంటే మనకి కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయేటప్పటికి వాల్యూమ్ అనేది చేంజ్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ని మనం ప్రైమరీ కన్సాలిడేషన్ అనుకుంటాం. నెక్స్ట్ సెకండరీ కన్సాలిడేషన్. సో సెకండరీ కన్సాలిడేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎడిషనల్ ఫార్మ్ ఆఫ్ compression that occurs at constant effective stress at a very slow rate observed in saturated cohesive soils, result of plastic adjustment and rearrangement of soil fabrics, occurs after the primary consolidation settlement ended. ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటి కంప్లీట్గా సెకండరీ కన్సాలిడేషన్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ లాంగ్ టైం వరకు కూడా ప్రైమరీ కన్సాలిడేషన్లో వాటర్ అనేది అందులో ఉన్న వాటర్ పర్సంటేజ్ అనేది 0 అయ్యేంత వరకు ఉండే స్టేట్ని మనం ప్రైమరీ కన్సాలిడేషన్ అనుకున్నాం. సో ఆ తర్వాత ఏంటంటే స్కెల్టన్ స్ట్రక్చర్ మీద వాటర్ రిమూవ్ అయిపోయిన తర్వాత స్కెల్టన్ స్ట్రక్చర్ మీద మనకి ఏంటంటే లోడ్ యాక్ట్ చేసినప్పుడు అక్కడ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. అది ఎక్కడ ఏ స్టేట్ నుంచి స్టార్టింగ్ స్టేట్లో నుంచి అంటే తక్కువ ఎఫెక్టివ్ స్ట్రెసెస్ డెవలప్ అయ్యే దగ్గర నుంచి అప్ టు హై స్ట్రెసెస్ వరకు డెవలప్ అయ్యేంత వరకు కూడా ఉండే ప్రాసెస్ని మనం సెకండరీ కన్సాలిడేషన్ అంటాం. సో ఇందులో ఏంటి అని అంటే ఓన్లీ మనకి సాలిడ్ పార్టికల్స్ మాత్రమే ఉంటాయి. లోడ్స్ అనేవి మన సాయిల్ స్కెల్టన్ స్ట్రక్చర్ మీద లోడ్స్ అనేవి యాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ మనకి ఎఫెక్టివ్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇవి ఎఫెక్టివ్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవడం వల్ల ఆ సాయిల్ స్కెల్టన్ స్ట్రక్చర్లో ఉన్న పార్టికల్స్ కూడా అడ్జస్ట్ అయ్యి వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. సో అందులో కూడా కొంచెం వాల్యూమ్ అనేది డిక్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట.
సో ఈ ఓన్లీ డ్రై స్టేట్లో ఉన్నప్పుడు మనం జరిగే ప్రాసెస్నేమో మనం సెకండరీ కన్సాలిడేషన్ అంటాము. ఎక్స్పెల్షన్ ఆఫ్ వాటర్ ప్రాసెస్ జరిగేదేమో మనం ప్రైమరీ కన్సాలిడేషన్ అంటాము. ఎయిర్ వాయిడ్స్ కనుక రిమూవ్ అయిపోయే స్టేట్నేమో మనం ఇనిషియల్ కన్సాలిడేషన్ అంటాం. సో ఇవి కన్సాలిడేషన్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సో మనకి ఇప్పుడు ఏంటి అని అంటే కన్సాలిడేషన్ అంటే ఏంటి, దాని టైప్స్ ఏంటి, ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, ఏ స్టేజ్లో ఏ వాయిడ్స్ అనేవి రిమూవ్ అవుతాయి అనేది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఇది మనకి ఎలా జరుగుతుంది అసలు, ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అని మనం ఒక స్ప్రింగ్ ఎనాలజీ అనే మెథడ్ నుంచి చూద్దాం. సో స్ప్రింగ్ ఎనాలజీలో ఏంటంటే మనం యాజ్ టీజ్ కన్సాలిడేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఆ కంప్రెషన్ అనేది ఎలా జరుగుతుంది, వాయిడ్స్ అనేది వాటర్ అనేది ఎలా రిమూవ్ అయింది, ఎయిర్ అనేది ఎలా రిమూవ్ అయింది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందో చూద్దాం. The process of consolidation is often explained with a idealized system composed of a spring, a container with a hole in its cover, and water. In this system, the spring represents the compressibility or the structure of the soil itself, and the water which fills the container represents the pore water in the soil. సో ఇందులో ఏంటి అని అంటే మనం ఇప్పుడు సాచురేటెడ్ సాయిల్స్కి మనం కన్సాలిడేషన్ టెస్ట్ చేస్తాం కాబట్టి, సో దాన్ని కోసం ఏం చేస్తున్నామంటే ఒక కంటైనర్లో మనం ఫుల్గా వాటర్ తీసుకొని దాంట్లో ఏంటి అని అంటే దానికి కవర్ చేస్తూ ఒక హోల్ ఉన్న కవర్ ప్లేట్ని అట్ ద సేమ్ టైం ఆ ప్లేట్కి మళ్ళీ మనం స్ప్రింగ్ని అటాచ్ చేసి ఆ వాటర్ కంటైనర్లో ప్లేస్ చేస్తాం. సో దీనివల్ల ఏంటి అని అంటే అది ఇప్పుడు మనకి ఏంటంటే ఒక సాచురేటెడ్ సాయిల్ శాంపిల్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. దానికి ఏంటంటే మనకి అందులో ప్రెజర్స్, పోర్ వాటర్ ప్రెజర్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం, హెడ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడం ఏం చేస్తామంటే సైడ్లో మనం పైథ్నోమీటర్స్ అనేవి ప్లేస్ చేస్తాం. సో ఏంటి అని అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది అని అంటే మనకి ఇనిషియల్గా ఏంటి, కంటైనర్ కంప్లీట్గా వాటర్తో ఫిల్ అయి ఉంటుంది, హోల్ అనేది క్లోజ్ చేసి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే సాయిల్ అనేది మనం ఎలా తీసుకుంటాం, ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్గా కన్సిడర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి హోల్ అనేది క్లోజ్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం దాని మీద ఆ కంటైనర్ పైన కవర్ మీద ఏంటంటే లోడ్ అనేది అప్లై చేస్తాం. లోడ్ అనేది అప్లై చేసినప్పుడు ఏంటంటే అక్కడ పోర్ వాటర్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉండింది. సో ఇనిషియల్ స్టేజ్లో పైక్నోమీటర్లో ఏంటంటే వాటర్ లెవెల్ అనేది ఇలా ఉండింది. ఇక్కడ మనం ఏం లోడ్ అప్లై చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆ హోల్ అనేది క్లోజ్లోనే ఉండింది. లోడ్ అనేది అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ అనేది ఇటు నుంచి బయటికి ఎక్స్పెల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటు నుంచి బయటకు వచ్చింది. సో వాటర్ లెవెల్ అనేది ఈ పైక్నోమీటర్లో ఇంక్రీజ్ అయింది, అంటే ఇక్కడ మనకి పోర్ వాటర్ ప్రెజర్ అనేది డెవలప్ అయింది. సో థర్డ్ దానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ అక్కడ హోల్ అనేది ఓపెన్లో పెడతాం అనమాట. ఓపెన్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి పైనుంచి లోడ్ యాక్టం వల్ల ఈ స్ప్రింగ్ అనేది షార్టన్ అయ్యి ఈ హోల్ ఓపెన్ అవ్వడం వల్ల వాటర్ అనేది ఇలా ఎస్కేప్ అవుతుంది అనమాట. సో అప్పుడు సిమిలర్గా ఏంటి అని అంటే ఈ మనకి పైక్నోమీటర్లో ఉన్న హెడ్ లెవెల్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే వాటర్ ఇటు నుంచి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి డ్రైన్ ఆఫ్ పోర్ వాటర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి కంప్లీట్గా లోడ్ అనేది అప్లై అయిన కొంత టైం తర్వాత ఏంటంటే అదేమవుతుంది, వాటర్ మొత్తం పోర్ వాటర్ మొత్తం కూడా ఎంటీ అయిపోద్ది, ఓన్లీ అక్కడ స్ప్రింగ్ మాత్రమే ఉంటుంది అనమాట. సో స్ప్రింగ్ మాత్రమే ఉన్నప్పుడు ఏంటి అని అంటే మనకి ఇక్కడ వాటర్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోవడం వల్ల ఏంటి అని అంటే ఇందులో కూడా వాటర్ లెవెల్ అనేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం అప్లై చేసిన లోడ్ అనేది ఓన్లీ ఈ స్ప్రింగ్ మాత్రమే తీసుకుంటుంది. అప్ టు ఈ లెవెల్ వరకు అయితే మనకి ఇక్కడ ఉన్న వాటర్ తీసుకుండింది ప్లస్ స్ప్రింగ్ తీసుకుంది ఈ రెండు సెక్షన్స్లో. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ లోడ్ అనేది స్ప్రింగ్ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు దీని నుంచి మనం కన్సాలిడేషన్ అనేది ఎలా తీసుకోగలం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు సాయిల్ శాంపిల్, ఈ స్ప్రింగ్ వచ్చేసరికి నేను సాలిడ్ పార్టికల్స్గా కన్సిడర్ చేసుకుంటాను. ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం అందులో వాయిడ్స్గా తీసుకుంటాను అనమాట. సో అప్పుడు ఏమైంది, ఇనిషియల్గానేమో నేను లోడ్ అనేది అప్లై చేసినప్పుడు అక్కడ వాటర్, ఆ లోడ్ అనేది ఇక్కడ ఉన్న వాటర్ని ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి అక్కడ రియాక్షన్స్ అనేవి ఏమీ జరగలేదు, బట్ హెడ్స్ మాత్రం ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడికి వచ్చేసరికి నేను హోల్ అంటే నథింగ్ బట్ ఇంకా వాటర్ ఇంకొంచెం ఎక్కువ లోడ్ అనేది అప్లై చేసినప్పుడు ఏమైంది అని అంటే అక్కడ స్ట్రెసెస్ అండ్ పోర్ వాటర్ ప్రెజర్ అనేది బాగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే
ఎక్సెసివ్ వాటర్ అనేది త్రూ వాయిడ్స్ నుంచి బయటకు వచ్చేసింది. అంటే ఇక్కడ ఉన్న సాయిల్ శాంపిల్ నథింగ్ బట్ మనం స్ప్రింగ్గా కన్సిడర్ చేసుకుంటే ఇవి మొత్తం వాయిడ్స్ అనమాట. అప్పుడు ఏమైందంటే వాటర్ అనేది బయటకు వచ్చింది. ఆ తర్వాత వచ్చేసరికి కంప్లీట్గా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఓన్లీ స్కెలిటన్ సాయిల్ పార్టికల్స్ మాత్రమే లోడ్ని అబ్జర్వ్ చేస్తాయి. సో ఇనిషియల్గా మనకి కవరింగ్ ప్లేట్ అనేది ఈ లెవెల్లో ఉండింది. లేదు అనుకుంటే మనకి ఇక్కడ నుంచి హెడ్ కన్సిడర్ చేసుకుంటే, ఎందుకంటే మనకి ఇక ఫుల్లీ ఉన్నప్పుడు లోడ్ అప్లై చేసినప్పుడు ఇనిషియల్ స్టేజ్ ఇదే కదా. సో ఇక్కడ వాల్యూమ్కి చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో మన దీన్ని బట్టి మనకి అక్కడ సెటిల్మెంట్ అనేది ఎంత జరుగుతుంది, అట్ ద సేమ్ టైం అక్కడ కన్సాలిడేషన్ అనేది ఎంత జరుగుతుంది అని కూడా మనకి తెలుస్తుంది. సో ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు కన్సాలిడేషన్ అనేది జరిగిందనమాట. సో స్ప్రింగ్ అనాలజీ యూస్ చేసి కన్సాలిడేషన్ అనేది అలాగా చెక్ చేస్తాం. సో 4 పాయింట్లో 4 స్టేజెస్లో కూడా ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసాం. నెక్స్ట్ వచ్చేసరి టెర్జాగి స్ప్రింగ్ మాస్ ఎనాలజీ. ఇప్పుడు ఏంటంటే మనకి టెర్జాగి అనే వాళ్ళు కదా జియోటెక్నికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసింది. సో ఆయన ఏంటి అని అంటే మనకి స్ప్రింగ్ ఎనాలజీ అని మాస్లో యూస్ చేద్దాం. అసలు అంటే ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ ఓన్లీ ఒక మా స్ప్రింగ్ని యూజ్ చేసి ఒక ప్లేట్ని యూజ్ చేసి మాత్రమే లోడ్స్ అనేవి ఇచ్చాము. ఒక్కొక్క లోడ్ సింగిల్ లోడ్. అలా కాకుండా మనకి ఏంటి అని అంటే మనకి సాయిల్ మీద ఒకటే పాయింట్ లోడ్ కాకుండా డిఫరెంట్ లోడ్స్ పడతాయి కాబట్టి డిఫరెంట్ పాయింట్స్లో పడతాయి కాబట్టి మనం ఏంటి అని అంటే ఒకేసారి నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్కి నెంబర్ ఆఫ్ లోడ్స్ అనేవి యాక్ట్ అయినప్పుడు సాయిల్ అనేది ఎలా రియాక్ట్ అవుతుందని చెక్ చేయడం కోసం మనం ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది రియాక్షన్స్ సాయిల్స్లో అని చెక్ చేయడం కోసం ఈ మెథడ్ అనేది మనం చూస్ చేసుకున్నాం. సో ఇందులో ఏం జరుగుతుందో చూద్దాం. టెర్జాగిస్ మోడల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ వెజల్ విత్ ఏ సిరీస్ ఆఫ్ పిస్టన్ separated by springs. The space between the springs is filled with water. The pistons are performed to allow for passage of water. Pycnometers are inserted at the centers of the different compartments to measure the pressure head due to the excessive water pressure or water pressure. Terzaghi has correlated to the spring mass compression process with the consolidation of saturated clay subjected to the external load. The springs and the surrounding water represents the saturated soils. The spring represent the soil skeleton network of the soil grains, and the water in the vessel is represent the water in the voids. In this arrangement, the compression in the one dimensional and flow in the vertical direction. When the water pressure is applied, this will be borne by the water surrounding the spring. సో ఇందులో ఏంటంటే నేను చెప్పాను కదా, ఇందులో ఏంటి అని అంటే ఇలాగే అరేంజ్మెంట్ అనేది ఒక సిలిండ్రికల్ అరేంజ్మెంట్లో డిఫరెంట్ పిస్టన్స్ అనేవి ప్లేస్ చేసాం. సో ఆ పిస్టన్స్ అనేవి మనం మిడిల్లో ఏంటి అని అంటే స్ప్రింగ్స్ యూస్ చేసి సపరేట్ చేసాం. ఇలాగ మనకి డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కంపార్ట్మెంట్కి ఒక్కొక్క పైక్నోమీటర్ అనేది ఇన్సర్ట్ చేసాం. సో ఇనిషియల్గా మనకి డెల్టా సిగ్మా అనేది స్ట్రెస్ ఉంటే మన తర్వాత మన టైం జరిగే కొద్దీ మనకి స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి కదా. సో ఏంటి అంటే ఇనిషియల్గా మనం ఈ స్ట్రెస్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో ఏంటి అనంటే ఇందులో మనకున్న వాటర్ మొత్తాన్నేమో మనకి వాయిడ్స్లో ఉండే వాటర్గా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన స్ప్రింగ్స్ని వచ్చేసరికి ఏమో మనం స్కెల్టల్ స్ట్రక్చర్ ఆఫ్ ద సాయిల్గా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇందాక సేమ్ ఎలాగా స్ప్రింగ్ ఎనాలజీలో మనకి లోడ్ అనేది అప్లై చేస్తూ ఉన్నాము. సో అలా లోడ్ అనేది అప్లై చేస్తూ ఉండడం వల్ల ఫస్ట్ ఇనిషియల్గానేమో మనకి టైం 0 దగ్గరేమో ఒక వాల్యూ హెడ్ అనేది ఉంటుంది. తర్వాత టైం ఇన్ఫినిటీ దగ్గర అంటే ఇన్ఫినిటీ వరకు వచ్చినప్పుడేమో ఒక వాల్యూ అనేది ఉంటుంది. హెడ్స్ అనేవి చేంజ్ అవుతాయి, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అనేది జరుగుతుంది. సో అలాగా మనకి కంటిన్యూస్గా కంప్లీట్గా పోర్ వాటర్ మొత్తం రిమూవ్ అయ్యేంత వరకు కూడా మనం లోడ్స్ అనేవి అప్లై చేస్తాం. వన్స్ మనకి అక్కడ ఎక్స్పల్షన్ అనేది ఏమీ జరగట్లేదు, అక్కడ పైక్నోమీటర్లో వాటర్ రేజ్ ఏమి కనిపించట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఆ ఎక్స్పెరిమెంట్ని స్టాప్ చేస్తాం. సో ఇనిషియల్గా చూస్తే ఏంటంటే మనకి డెల్టా యూ అనేది అందులో ఉన్న వాటర్ పోర్ వాటర్ హైడ్రాలిక్ ప్రెజర్కి లెవెల్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డెల్టా సిగ్మా వచ్చేసరికి ఏంటంటే అందులో డెవలప్ అయ్యే స్ట్రెస్సెస్ ఇనిషియల్గా ఏంటంటే రెండు ఈక్వల్గానే ఉన్నాయి. సో డెల్టా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ఎట్ ద టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఏంటి అంటే వాటర్ లెవెల్ అనేది మనకి హైడ్రోస్టాటిక్ లెవెల్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా మాత్రం డెల్టా యూగా తీసుకుంటాం. నెక్స్ట్ పైక్రోమీటర్ రీచ్ ద సేమ్ హైట్ హెచ్ గివెన్ బై. సో ఏంటి తర్వాత ఏంటంటే మనకి డిఫరెంట్ లెవెల్స్ అనేవి క్రియేట్ అవుతాయి కదా ఇనిషియల్ కిను తర్వాత మన ప్రెజర్ సప్లై చేసినప్పుడు. సో ఆ టైంలో ఏంటి అని అంటే మనం హెడ్ అనేది తీసుకుంటాం. సో ఆ డిఫరెన్స్ని నథింగ్ బట్ హైడ్రోమీటర్ హెడ్గా తీసుకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ బై రో డబ్ల్యూగా తీసుకుంటాం. డెల్టా యూ అంటే ఏంటంటే పోర్ వాటర్ ప్రెజర్, నథింగ్ బట్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్. రో డబ్ల్యూ వచ్చేసరికి మనకి ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ద వాటర్. ఇవి తీసుకుంటే మనకి అక్కడ నథింగ్ బట్ అక్కడ హెడ్ అనేది తెలుస్తుంది. సో తర్వాత ప్రాసెస్ అనేది మనకి జరిగిపోయింది కంప్లీట్గా. అక్కడ పోర్ వాటర్ అనేది 0 ఉంది అని అనుకున్నప్పుడు ఏంటంటే సో ఇనిషియల్గానేమో మనం డెల్టా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ అనుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే డెల్టా సిగ్మా డాష్ ఈజ్ ఈక్వల్ టు 0, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు వచ్చేసరికి ఏమైంది అని అంటే మనకి ఈ ఫైనల్గా మనం మొత్తం స్ట్రక్చర్ పోర్ వాటర్ అనేది రిమూవ్ అయిపోయినప్పుడు ఏంటి అని అంటే అక్కడ వాల్యూస్ కూడా 0నే ఉంటాయి. అంటే నథింగ్ బట్ స్ట్రెసెస్ అనేవి ఏమి డెవలప్ అవ్వవు కాబట్టి లోడ్ అనేది ఏమి యాక్ట్ అవ్వదు. ఓన్లీ స్ప్రింగ్ లోడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి పోర్ వాటర్ ప్రెజర్ ఏమి ఉండదు కాబట్టి అక్కడ వాల్యూని మనం 0గా కన్సిడర్ చేసుకున్నాం. సో తర్వాత ఏమవుద్దో ఒకసారి చెక్ చేద్దాం. There will be no volume change after some time. There will be flow of water through perforation beginning from upper component in the lower component. The volume of water remains constant since the flow is in upward direction. Due to the flow of water in the upper segment, there will be reduction in volume due to these springs get compressed and they beginning to carry a portion of the applied loads. This signifies a reduction in excessive hydrostatic pressure or pore water pressure and increases in effective stresses in the upper segments, whereas there will be no dispersion of excessive hydrostatic pressure in lower compartments. The isochrones indicates that with passage of time, there is flow of water from the lower compartment leading to the gradual dissipation of excessive hydrostatic pressure at time t is equal to 0. When no more pore water flows out, the excessive hydrostatic pressure will 0 in all the compartments and the entire load is carried by the springs. The compression of a spring mass system is analogous to the consolidation of the saturated fine-grained soil deposit subject to the external pressure. సో ఏంటి అంటే కొంత టైం తర్వాత ఏమవుతుంది అక్కడ ఉన్న వాల్యూమ్ అనేది వాల్యూమ్లో చేంజెస్ అనేవి మనకి ఏం కనిపించవు. ఇనిషియల్గా ఒక స్టేజ్లో కనుక మనకి వాల్యూమ్ అనేది ఉంటే ఆ తర్వాత రిడక్షన్ జరిగిన తర్వాత వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఏంటి ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే మనకి ఇనిషియల్గా సాయిల్ మాస్ అనేది పోర్ వాటర్తో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి మనకి తర్వాత ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం రిమూవ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే అక్కడ సాయిల్లో పార్టికల్స్ మధ్యలో ఏంటంటే అడ్జస్ట్మెంట్ జరిగి అక్కడ పార్టికల్స్ అన్ని ఒకదానితో ఒకటి అటాచ్ అయిపోయి ఉంటాయి. సో దానివల్ల ఏంటి అని అంటే మనకి పోర్ వాటర్ ప్రెజర్ అనేది 0 అయిపోద్ది. ఆ తర్వాత ఆ స్కెలిటన్ స్ట్రక్చర్ మీద కనుక మనం లోడ్స్ అనేవి అప్లై చేసినప్పుడు ఏంటి అని అంటే అక్కడ మనకి స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఆ స్ట్రెసెస్ వల్ల ఏమవుతుంది అని అంటే అందులో మనకి ఏంటంటే నథింగ్ బట్ అక్కడ వాటర్ ప్రెజర్ అనేది వెళ్ళిపోవడం వల్ల కొన్ని ఐసోక్రోన్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి అని అంటే మనకి అక్కడ నథింగ్ బట్ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో కూడా మనకి సెటిల్మెంట్ అనేది ఎంత జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో ఆ ఐసోక్రోన్స్ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేది
కంప్లీట్ గా పోయిన తర్వాత ఏంటంటే ఓన్లీ మనకి ఎఫెక్టివ్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఫస్ట్ మనకి వాటర్ ఉన్నప్పుడు వచ్చే ప్రెజర్ ఏమో పోర్ వాటర్ ప్రెజర్ గా తీసుకుంటాం. ఆ తర్వాత స్కెల్టన్ స్ట్రక్చర్ మీద లోడ్ అప్లై అయ్యేటప్పుడు వచ్చే లోడ్స్ నేమో ఎఫెక్టివ్ స్ట్రెసెస్ గా తీసుకుంటాం. సో ఈ స్ట్రెసెస్ ని బేస్ చేసుకొని మనం షియర్ స్ట్రెంత్ అనేది ఎంత డెవలప్ అవుతుంది, బేరింగ్ కెపాసిటీ ఎలాగా, కన్సాలిడేషన్ ఎంత జరుగుతుంది, అట్ ద సేమ్ టైం సెటిల్మెంట్ అనేది కూడా ఎంత జరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ యూనిట్ లో వచ్చేసరికి ఓన్లీ మనకి కన్సాలిడేషన్ అనేది ఏంటి, కన్సాలిడేషన్ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది, దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని చూసాము. సో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన 5th యూనిట్ దగ్గర నుంచి ఏవైతే మనం సాయిల్ ప్రాపర్టీస్ అనేవి డిస్కస్ చేసామో అవన్నీ కూడా 1 by 1 సిమిలర్ గానే ఉంటాయి. మనం పర్మిబిలిటీ కనుక కన్సిడర్ చేసుకుంటే ఏంటంటే అది కూడా నథింగ్ బట్ సెటిల్మెంట్ కిను కన్సాలిడేషన్ కి రిలేట్ అయి ఉంటది. నెక్స్ట్ ఆ తర్వాత మనం కంప్రెసిబిలిటీని తీసుకున్నా అది కూడా కన్సాలిడేషన్ కి రిలేట్ అయి ఉంటది. సేమ్ అన్ని ప్రాపర్టీస్ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. మనకి ఏంటి అని అంటే ఏ ప్రాపర్టీ గురించి చదువుకున్నా దానికి సిమిలర్ ప్రాపర్టీస్ గురించి కూడా మనం నేర్చుకుంటే మనకి ఏది అడిగినా కానీ ఈజీగా రాయగలుగుతాం. సో ఏంటి అని అంటే నెక్స్ట్ మనకి కంప్రెసిబిలిటీ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ 6th యూనిట్కి వచ్చేసరికి బేరింగ్ కెపాసిటీ. సో బేరింగ్ కెపాసిటీ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అన్నా మనకు అక్కడ సెటిల్మెంట్ ఎంత జరుగుతుంది, పర్టికులర్గా సాయిల్లో పర్మబిలిటీ ఎంత ఉంది, కంప్రెసిబిలిటీ ఎంత ఉంది అని తెలుసుకుంటే మనం ఈజీగా బేరింగ్ కెపాసిటీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోగలం. నెక్స్ట్ 7th యూనిట్కి వచ్చేసరికి సెటిల్మెంట్లో ఏంటి అని అంటే ఆ సెటిల్మెంట్ అనేది దేని బట్టి జరుగుతుంది, కన్సాలిడేషన్ బట్టి, అక్కడ ఉన్న సాయిల్ కంప్రెసిబిలిటీని బట్టే కాబట్టి సో మనం ఇనిషియల్ గా ఆ 2 వాల్యూస్ గురించి మనం తెలుసుకుంటే అవి ఏంటి అనేది తెలుసుకుంటే సెటిల్మెంట్ అనేది ఈజీగా తెలుసుకుంటాం. నెక్స్ట్ కన్సాలిడేషన్కి 8th యూనిట్ కన్సాలిడేషన్కి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ యూనిట్స్ అన్నిటిలో కూడా కన్సాలిడేషన్ బేస్ చేసుకుని రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఈ యూనిట్ లో వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ దాన్ని మనం ఎలా మెజర్ చేసుకుంటాం, లైక్ ఎక్స్పెరిమెంటల్ గా చూస్తే అది ఎలాగా ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేది మనం ఈ యూనిట్ లో తెలుసుకున్నాం. సో ఇంతటితో మనకి 8th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి 9th యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. 9th యూనిట్ వచ్చేసరికి కాంపాక్షన్ ఆఫ్ సాయిల్స్. సో కాంపాక్షన్ ఆఫ్ సాయిల్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనం ఇప్పుడు వరకు ఏంటంటే వాటర్ వాయిడ్స్ రిమూవ్ చేసే ప్రాసెస్ నేమో కన్సాలిడేషన్ అని అనుకున్నాం కదా, అలాగే ఎయిర్ వాయిడ్స్ రిమూవ్ చేస్తేనేమో ప్రాసెస్ ని మనం కాంపాక్షన్ అని అంటాం. సో ఆ కాంపాక్షన్ ఆఫ్ సాయిల్స్ అంటే మనం ఏ ప్రాసెస్ యూస్ చేసి కాంపాక్షన్ అనేది చేస్తాం సాయిల్స్ కి, దాన్ని టెస్ట్ చేయడానికి మనం ఏం ఎక్స్పెరిమెంట్స్ కన్సిడర్ చేసుకుంటాము, సో కాంపాక్షన్ వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి. సేమ్ ఇది కూడా సిమిలర్ గా సెటిల్మెంట్ కిందకే వస్తుంది కాబట్టి మనం సెటిల్మెంట్ గురించి కూడా అక్కడ కూడా మాట్లాడుకుంటాం. సో ఇంతటితో మనకి 8th యూనిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో 9th యూనిట్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.